మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ వైనాల రాజు న్యూస్ ఛానల్. లోకల్ న్యూస్ కి వచ్చేసరికి కార్మికుల మృతికి కారణం ఎవరు? సింగరేణి గనుల్లో వరుస ప్రమాదాలు, మృత్యువాత పడుతున్న కార్మికులు. ఇవాళ హైదరాబాద్ లో ట్రైపార్టియేటెడ్ మీటింగ్. ఈ ట్రైపార్టియేటెడ్ మీటింగ్ అనేది ఏంటిదంటే, ఏదైతే ఈ ట్రైపార్టియేటెడ్ మీటింగ్ అనేది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ ట్రైపార్టియేటెడ్ మీటింగ్ ఏదైతే బొగ్గు బావుల్లో ఏదైతే సేఫ్టీ పరికరాల యంత్రీకరణకు సంబంధించి ఒక మిషన్ నష్టం జరిగినా మంచిదే, కానీ ఒక విలువైన ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్పి ఈ ట్రైపార్టియేటెడ్ అనేది ఒక మీటింగ్ పెడతా ఉంటారు. ఇది ఒక సంవత్సరానికి 4 సార్లు పెడతారు. ఒక సంవత్సరానికి 4 సార్లు పెడతారు. ఈ ట్రైపార్టియేటెడ్ మీటింగ్ లా కాలం చెల్లిన యంత్రాలను దూరం చేయాలి. ఏదైతే అప్డేటెడ్ వర్షన్ కార్మికులకు సంబంధించి కొత్త రకమైన సేఫ్టీ పరికరాలు, హెల్మెట్లు కానీ, బూట్లు కానీ, సేఫ్టీ బెల్ట్స్ కానీ, లేకపోతే ఆక్సిజన్ అందరి పరిస్థితులలో ఏం చేయాలి, లేకపోతే లాంగ్ వాల్కి పోయే క్రమంలో ఏదైతే వాళ్ళు కూర్చొని వెళ్ళే వాళ్ళకు సంబంధించి మ్యాన్ రైడింగ్ కు సంబంధించిన విషయాలకు సంబంధించి లోపల ఏదైనా గ్యాస్ లీక్ అయినా ఏం చేయాలి, లేకపోతే లోపల ఏదైనా షెల్ కింద పడే ప్రయత్నం జరిగినప్పుడు ఏం చేయాలి, లేకపోతే సైడ్ వాల్ కూలినప్పుడు ఏం చేయాలి, రూప్ బోల్టింగ్ మిషన్ సమయంలో ఏం చేయాలి, కోల్ కటింగ్ కు సంబంధించిన విషయంలో ఏదైతే మనం సపోర్ట్ చేస్తామో దానికి సంబంధించిన విషయాలు ఏం చేయాలి, లేకపోతే శాండ్ నింపాలా, లేకపోతే గులకరాలు నింపాలా, లేకపోతే ఏం చేయాలి, ఏం చేస్తే సేఫ్టీ ప్రికాషన్స్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్ కోసం ఈ ట్రైపార్టీ మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ ట్రైపార్టియేటెడ్ మీటింగ్ కు గత బీఆర్ఎస్ సర్కార్ టీబీజీకేఎస్ గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా మీటింగ్ పోలేదు. అంటే ఇవాళ టీబీజీకేఎస్ ఏం మాట్లాడుతుందంటే, ప్రాణ నష్టం జరిగింది, దానికి తెలంగాణ ప్రజాప్రభుత్వం దానికి ఏ విధంగా జరిగింది అనేది ఒక మీటింగ్ పెట్టాలని సూచించింది. దానికి సంబంధించి రాబోయే చర్యలు ఏం తీసుకోవాలని చెప్పి నిన్ననే ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ తెలంగాణ ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు కూడా బలరాం నాయక్ గారితో, ఇక్కడ ఉన్న జీఎం గారితో సేఫ్టీకి సంబంధించి చర్చలు చేయడం జరిగింది. కానీ గడిచిన 3 సంవత్సరాల కాలంలో టీబీజీకేఎస్ అధికారంలో ఉన్న 3 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ట్రైపార్టియేటెడ్ మీటింగ్ కు పోలేదు, మీటింగ్ కండక్ట్ కాలేదు. అంటే రైతులపై ఏ విధంగానైతే తెలంగాణ ప్రభుత్వం ఓ వైపు మోసం చేసిందో, అదే విధంగా సింగరేణిలో కూడా టీబీజీకేఎస్ అదే విధంగా కార్మికులకు సేఫ్టీకి సంబంధించిన వాటిని పక్కకు పెట్టి టీబీజీకేఎస్ లో ఇప్పటికి కూడా మనం చూడొచ్చు, కొంతమంది ఉద్యోగాల పేరిట నడుస్తా ఉన్నది, కొంతమంది లంచాల పేరిట నడుస్తా ఉంది. అసలు టీబీజీకేఎస్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదనే ఎన్నో వాదనలు వినిపించినాయి. కేవలం పైరోగుల కోసం పుట్టినటువంటి పార్టీయే టీబీజీకేఎస్. కార్మికుల మీద ప్రేమతోటి, కార్మిక సంక్షేమం కోసం, కార్మిక వర్గాలకు సంబంధించిన లక్ష్యాల కోసం చేసినటువంటి పార్టీ కాదు. కానీ ఇవాళ జరగడంతో హుటాహుటిన ఏదో బట్టకాల్చి మీదేయాలన్న ఆలోచనతోటి వెళ్ళడం జరిగింది. కానీ దానికి సంబంధించి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించి, స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించి ప్రమాదానికి బాధ్యులు ఎవరనే దానిపై హైదరాబాద్ లో ఇవాళ సింగరేణి రక్షణ చర్యలకు సంబంధించి డీజీఎంఎస్ సింగరేణి మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సింగరేణి మేనేజ్మెంట్ డీజీఎంఎస్ తోటి, గెలిచిన సంఘం తోటి మరియు అనుబంధ సంఘాలతోటి, కార్మికులతోటి కలిసి ట్రైపార్టీ మీటింగ్ జరుగుతున్నది. దానికి సంబంధించి ఎట్లయితే సేఫ్టీకి సంబంధించిన వాటిపై చర్యలు జరగనున్నది, ఈ ప్రమాదానికి జరిగిన కారకులు ఎవరు, దానికి సంబంధించిన వాటిపై విధి విధానాలు ఏంటిది అని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సింగరేణి కార్మిక ప్రాంతం గత 10 సంవత్సరాల నుంచి వివక్షకు గురి కావడం జరిగింది. ఇకనైనా సింగరేణి ప్రాంతాన్ని, సింగరేణి కార్మిక సంక్షేమం కోసం గెలిచిన నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కార్మికుల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరుగుతూ ఉంది. లోకల్ న్యూస్ కు స్వాగతం. ఏదైతే లోకల్ న్యూస్ కు సంబంధించి
యువనేత దుద్దిల్ల శ్రీనుబాబు గారు ఏదైతే మైన్ యాక్సిడెంట్ లో నిన్న చనిపోవడం జరిగిందో మృతుల కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారికి ప్రగాఢ సానుభూతిని పలికించి సంతాపం తెలిపి వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఇంకో వారి కుటుంబ సభ్యులకు మీకు జరిగిన నష్టం పెద్ద మొత్తంలో జరిగింది, మీరు అధైర్య పడకండి, మేమున్నాం, ప్రభుత్వం ఉంది, మీకు నష్టాన్ని పూడ్చలేము కానీ మీకు అండగా మేము ఉంటామని చెప్పి వారిని ఓదార్చడం జరుగుతా ఉంది. అందుకు సంబంధించిన విజువల్ చూడొచ్చు. వారి అబ్బాయి తోటి శ్రీనుబాబు గారు ఏదైతే వారికి జరిగిన ఇబ్బందిపై ప్రమాదానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే వాళ్ళ భార్య ఏదైతే స్పృహ తప్పి పడిపోయిందో ఆమెను పరామర్శ చేయడం జరుగుతా ఉన్నది. అదే విధంగా అక్కడికి వచ్చిన మీడియా తోటి జనక్ ప్రసాద్, అదే విధంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ గారితో, అదే విధంగా శ్రీనుబాబు గారు కూడా ఉండడం జరిగింది. వారికి నేనున్నా, తోడున్నా, మీరు బాధపడకండి అని వారిని ఓదార్చుతున్న దృశ్యాలను చూడొచ్చు. అదే విధంగా మంతనీకి సంబంధించి